కాంగ్రెస్ రాహుల్ గాంధీ కారణమయ్యారు కాంగ్రెస్ అని చెప్పేసి. ఎస్, రియాజ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. రియాజ్ గారు చెప్పండి, ఢిల్లీ ఎలక్షన్ చూసిన తర్వాత, రిజల్ట్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే నేషనల్ పార్టీస్తో అలయన్స్లో వెళ్ళినా లేకపోతే నేషనల్ పార్టీస్తో ఢీకొనేలా ముందుకు వెళ్ళినా కూడా ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్స్ తీసుకోవచ్చు అంటారా? అంటే వాస్తవంగా మేము కాంగ్రెస్ పార్టీగా ఇది బీజేపీ గెలుపు కన్నా కేజ్రీవాల్ గారి స్వయం కృపాధారంగానే మేము చూస్తా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే, ఒక గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, బేసికల్గా బీజేపీ అనేది ఈరోజు భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తారేడార్ నుంచి ఐజ్వాల్ వరకు విస్తరించిన అతిపెద్ద పార్టీ. ప్రపంచంలో కూడా పెద్ద పార్టీగానే ఉంది ఆ మెంబర్షిప్ ఇంట్లో. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఏం చేస్తూ ఉన్నదంటే, మొత్తం రాజ్యాంగ వ్యవస్థల్ని అన్ని కోణాల్లో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి రాజ్యాధికారాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిస్తే తప్ప బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదనేది భారతదేశం రాజకీయాల్లో ఇప్పుడు మనం గుర్తించాల్సిన అవసరం. అందుకోసం ఇండియా కూటమిని ఏర్పాటు చేశాం. కానీ కేజ్రీవాల్ గారు ప్రతి సందర్భంలో కూడా ఇండియా కూటమి ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యంతో మేము లోక్సభ ఎన్నికల్లో పోయినప్పుడు అబ్కీ బార్ 400 పార్ అనే బీజేపీ స్లోగాన్ని మేము అడ్డుకట్టగలిగాం. 400 సీట్లు కాదు కదా, 200+ సీట్లకి మేము పరిమితం చేశాం. చేయడం వల్ల ఈరోజు బీజేపీ పరిస్థితి ఏంటంటే, ఊతకర్ర మనకి జనతాదళ్ యూ అయితే మరొక ఊతకర్ర టీడీపీ మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నది. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మేము ప్రయత్నం చేసి చిత్తశుద్ధితో ఉంటే ఆప్ ఎక్కడ కూడా సహకరించే సందర్భాలు లేవు. నిజంగా గుజరాత్లో గట్టి పోటీ ఇచ్చాం మేము. ఆప్ అక్కడ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ బేసికల్గా అక్కడ గెలిచే అవకాశాలను వెనుకకు తీసుకునే అవకాశం ఉంది. హర్యానాలో అయితే ఆప్కు వచ్చిన ఓట్లే కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీశాయి. కొన్ని ఢిల్లీలో అయినా కూడా ఆప్ బేసికల్గా మాకు సహకరించదు అనుకుంటే ఏమాత్రం చెప్పా చేయకుండా వాళ్ళకు వాళ్ళే టికెట్ డిక్లేర్ చేసుకున్నారు, చేశాం. మేము మిత్రధర్మాన్ని పాటించాం, వాళ్ళకు వాళ్ళే అతిగా ఊహించుకున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, బీజేపీ ఏంటంటే బేసికల్గా వాళ్ళకు గోల్ ఇంపార్టెంట్, మీన్స్ ఇంపార్టెంట్ కదా, మార్గం కన్నా లక్ష్యమే ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో మేము మీన్స్ అంటే మార్గాన్ని ఇంపార్టెంట్గా తీసుకుంటాం, గమ్యాన్ని ఇంపార్టెంట్ తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ అంటే ఏ క్షణమైనా ఏ మార్గమైనా అవలంబిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ బడ్జెట్ తీసుకొచ్చారు. సెంట్రల్ బడ్జెట్ 28 రాష్ట్రాలను పక్కన పెట్టి సగం రాష్ట్రంగా ఉన్న ఢిల్లీ కేంద్రంగా తీసుకొచ్చారు. కాబట్టి కేజ్రీవాల్ 10 లక్షల వరకు మేము మినహాయింపు ఆదాయం పన్ను అంటే మీరు 12 లక్షలు చేశారు. అది 67% మధ్య ఉన్న ఢిల్లీలో బాగా చేరిన అవకాశం ఉంది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ మనకు బేసికల్గా వాళ్ళ పవర్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ మీద అటాక్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని ఆయన ఎవరు అన్నా హజారేను, రామ్దేవ్ని వీళ్ళందరూ పట్టుకొచ్చింది. చివరికి ఏమైపోయింది, కాంగ్రెస్ పార్టీ మీద చేసిన చిన్న ఆరోపణ కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. కాంగ్రెస్ బేస్ను ఓన్ చేసుకున్నారు. చివరికి మొత్తం ప్రజల యొక్క తీర్పులంతా స్వీప్ చేసేసి పూర్తి బీజేపీకి అప్పచెప్పింది. అంటే మేము ఏమంటున్నాం అంటే, హానెస్ట్గా మాట్లాడుకుందాం. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కలవకుండా, అంటే బీజేపీతర పక్షాలు కలవకుండా బీజేపీని ఓడియడం సాధ్యం కాదు. అది కాంగ్రెస్ గుర్తించి ప్రతి సందర్భంలో కూడా మిత్రపక్షాలను సహకారం తీసుకున్నది, మిత్రపక్షాలను కలుపుకునే ప్రయత్నం చేసింది, మిత్రధర్మాన్ని పాటించింది. కానీ అదే విషయానికి ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్లో మేము విజయానికి కానీ, లేదా జార్ఖండ్లో విజయానికి కానీ కాంగ్రెస్ పార్టీ బేసికల్గా మిత్రధర్మాన్ని పాటించింది కాబట్టి సహకరించారు. కానీ అదే హర్యానా విషయానికి వస్తే, హర్యానాలో అంతో ఇంతో బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం వల్ల, గుజరాత్లో అంతో ఇంతో బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి కాంగ్రెస్ సహకరించకపోవడం వల్ల పోయింది. ఈరోజు ఢిల్లీ కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళే తీసుకుపోయి చేశారు. కాబట్టి బీజేపీ వ్యతిరేకత లేదు, బీజేపీకి అనుకూలంగా ఉందనే స్టేట్మెంట్ రైట్ కాదు. ఎందుకు రైట్ కాదంటే, నిజంగా బీజేపీకి అనుకూల వాతావరణమే ఉంటే అబ్కీ బార్ 400 పార్ అనే స్లోగన్ ఏదైతే ఉందో, లోక్సభలో వాళ్ళు ఇచ్చిన స్లోగన్ 400 సీట్లు క్రాస్ కాలే కదా. నిజంగా దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల తీర్పే ఉంటే నిజంగా బీజేపీకి అనుకూలంగా రావాలి. మీకు ఒక కొత్త గణాంకాలు చెప్తాను. ఇప్పుడు అదే సార్ చెప్తున్నా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు సాధించలేకపోయింది కనుకనే తర్వాత వచ్చే ప్రతి దాని మీద ఫోకస్ పెడుతూ బీజేపీ ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో అయితే ముందుకు వెళ్తోంది. ఇదైతే వాస్తవమే కదా. అంటే మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నా దగ్గర గణాంకాల ప్రకారం బీజేపీ 48.25-6 ఉన్నది, ఆమ్ ఆద్మీ 44% దగ్గర ఉంది, కాంగ్రెస్ పార్టీ 6.5 ఉన్నది. మేము అంతకుముందు 5 ఉండి ఇప్పుడు 6.5 మేము పెరిగినా, ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఆమ్ ఆద్మీకి బీజేపీ మధ్య తేడా 4% కనబడతా ఉంది ఓట్లలో. కాంగ్రెస్ పార్టీ 6.5గా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుక జనరల్గా ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఎంతో, హర్యానాలో వాళ్ళు మాకు భంగపాటు ఇచ్చారు, గుజరాత్లో భంగపాటు ఇచ్చారు, కొన్ని ఢిల్లీని కాపాడుకోవాలి కదా, ఎందుకంటే మేము అధికారంలో ఢిల్లీలో. కానీ మాతో ఎక్కడ కూడా సహకరించే ప్రయత్నం చేయలేదు. వాళ్ళకు ఎక్కువగా అతి విశ్వాసం ప్రకటిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు మేము మొత్తం భారతదేశ వ్యాప్తంగా కేజ్రీవాల్ అండగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించిన పార్టీ. కానీ మేము ఈరోజు 6.5% ఉన్నాం. మేము వాళ్లకు బీజేపీ మధ్య ఉన్న తేడా 4% ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ ఆప్ కనుక కలిస్తే
డెఫినెట్గా బీజేపీ రిజల్ట్ ఇప్పుడు రివర్స్గా ఉండేది. ఆమ్ ఆద్మీ తన స్థాయిని మించి ఊహించుకున్నది. ఇప్పుడు మీరు బీజేపీతో దోస్తాన్ చేస్తే ఏ పార్టీ అయినా వాళ్ళు నాశనం చేశారు. కాంగ్రెస్తో ఏ పార్టీ దోస్తాన్ చేసినా కూడా వాళ్ళు ప్రమోట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నది. దీని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే బీజేపీ ఇతర పక్షాలు ఏవైతున్నాయో ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంటుందో బీజేపీని అధికారంలో రానిద్దారు. ఎందుకు అధికారం రానిద్దంటే బీజేపీ పూర్తిగా వ్యవస్థను తన జేబులో వేసుకొని ప్రతిపక్ష నాయకులందరూ టార్గెట్ చేసింది కదా, ప్రతిపక్షాలు ఎక్కడెక్కడ చేసింది కదా. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటుందో వాళ్ళ ఉన్న స్ట్రాటజీ ఏంటిది? కన్ఫ్యూజ్ అండ్ క్యాంకర్. అంటే కన్ఫ్యూజ్ అంటే రాజకీయ పార్టీ కన్ఫ్యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి జార్ఖండ్లో ఒక వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా టెంపరీ పెడితే ఆయన బీజేపీలో కలిపేసుకున్నది. హర్యానాలో గదే చేసింది. ఇక్కడ కూడా ఏం చేసింది? ఆమ్ ఆద్మీలో టికెట్లు అందరినీ బీజేపీలో కలిపేసుకున్నది. తర్వాత ఆమ్ ఆద్మీకి సంబంధించిన కొంత నేతలను కలిపేసుకున్నది, కన్ఫ్యూజ్ చేసింది. అట్లాగా కన్ఫ్యూజ్ తో క్యాంకర్ చేసింది. మరి బీజేపీని కొట్టాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా స్ట్రాటజీ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది, ఎన్ని మాట్లాడినా కూడా బీజేపీని ఎదుర్కోగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పనిచేయలేదు, మిగతా వాళ్ళు కలిసి రావాలి. ఢిల్లీ పరిణామాలు మిగతా దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి సార్, ముందు పరిణామాలు ఎలా ఉన్నాలో ఎక్కడ తగ్గాలో అన్న విషయాన్ని ఇప్పుడు కేజ్రీవాల్ ఏమన్నా నోట్ చేయలేకపోయారా? అటు కాంగ్రెస్ తో కాస్త సానుకూలంగా వెళ్ళుంటే రిజల్ట్స్ వేరేలా ఉండేవంటారు ఈరోజు. రైట్. ఇక్కడ నేనేమంటున్నా, కేజ్రీవాల్ తన అతిగా అంచనా వేసుకున్నాడు. అంటే నేను ఇక్కడ గెలిచి పంజాబ్ లో గెలిచిన తర్వాత ఏమనుకుంటే భారతదేశం విస్తరించాలనుకున్నాడు. ఎక్కడ కూడా అక్కడ పోటీ చేశాడు. మీరు చూడండి, కేజ్రీవాల్ ఎక్కడ కూడా సహకరించే సందర్భాలు. పార్లమెంట్ ఎన్నికల్లో సహకరిస్తే బీజేపీ యొక్క మెజార్టీని అయితే మనం దాదాపు బొటాబొటిగా వెనుక తీసుకొచ్చాం కదా. మెజార్టీ స్థానాలు ఇవ్వలేదు కదా బీజేపీకి, అది ప్రతిపక్షాల విజయమే కదా. అంటే మెజార్టీ ప్రజలు బీజేపీ యొక్క హుక్మత్ని, బీజేపీ యొక్క రూలింగ్ని కోరుకోవట్లేదు. అదే సందర్భంలో ప్రతిపక్షాలు ఐక్యంగా లేకుండా బీజేపీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు. కానీ ఆ చారిత్రక సత్యాన్ని కేజ్రీవాల్ గుర్తించలేదు కదా, అతిగా ఊహించుకున్నాడు కదా. కేజ్రీవాల్ తీసుకుపోయి జైల్లో పెడితే నిలబడేది ప్రతిపక్షాలు నిలబడలేదు, అన్ని పార్టీలు మాట్లాడినాయి కదా. కాబట్టి అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలేదో బీజేపీకి పట్టం కట్టి బీజేపీని ఏదో జైలు కొట్టే పరిస్థితి లేదు. తమలో పార్లమెంట్లో బీజేపీకి మెజార్టీ సీట్లు ఇచ్చారు. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే ఏంటంటే నిజంగా బీజేపీ బలపడుతున్నది. ఎందుకంటే వాళ్ళకు రాజధాని ఇంపార్టెంట్, వాళ్ళు సామాధాన భేద దండోపాలు ఎంత బాగా ఉపయోగించారని నిన్న కూడా ఆప్ ఆరోపించింది కదా. ఒకవేళ బొటాబొటి మెజార్టీ వస్తే ఆప్ ఎమ్మెల్యేలో కొనుగోలు కోసం బీజేపీ బేరసారాలు మొదలుపెట్టిందని ఆపే ఆరోపించింది. అంటే వాళ్ళ రిజల్ట్ రాకముందుకే, కౌంటింగ్ స్టార్ట్ ముందుకే బీజేపీ అంత అడ్వాన్స్గా పోయిందంటే బీజేపీని ఎదుర్కోవడం కోసం ఎంత ఐక్యత ఉండాలి, ఎంత విజన్ ఉండాలి. ఆప్ దాన్ని లోపించింది. కాబట్టి మేము ఆల్టర్నేటివ్ కాదు, మేము నిజాయితీ చెప్తున్నాం. ఢిల్లీలో మేము అధికారాన్ని ఏర్పాటు చేసుకుని అది లేదు. కానీ అధికారాన్ని తలకిందులు చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు ఓట్లు చెప్తున్నాయి కదా, ఆ ఓట్ల శాతం చెప్తుంది కదా. మా ఇంపార్టెన్స్ గుర్తించలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అనేది కాంగ్రెస్ పార్టీకి మా భావన. అంటే ఓడి గెలిచినట్టు అయింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ రైట్. మొత్తానికి ఇప్పుడు వరకు వచ్చిన గెలిపించింది ఆప్ అనేది మేము చెప్తున్నాం. బేసికల్ గా మాతో కలిస్తే మేము ఎక్కడ కూడా ఆప్ తోటి మాట్లాడద్దు, ఆపు దూరంగా ఉంచాలని డిస్టెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయలేదు కదా. ఆప్ మెయింటైన్ చేస్తున్నది. రైట్. ఇప్పటి వరకు 14 స్థానాలకు సంబంధించి వివరాలు అందాయి. 3182 ఓట్ల తక్కువ ఓట్లు పోలవడంతో కేజ్రీవాల్ ఓడిపోయారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓటమి అనేది ఆప్కు కాస్త జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. 14 స్థానాలు ఇప్పటివరకు అధికారికంగా బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందగా ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో గెలుపొంది. అటు మనీష్ సిసోడియా ఓడిపోయారు, కేజ్రీవాల్ ఓడిపోయారు. ఢిల్లీ సీఎం అతిషి కూడా ఇంకా వెనుకంజలో ఉన్నారు. ఆమె కూడా ఓటమి దిశగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో భవిష్యత్ ఏంటి అన్నది కూడా ఒక విశ్లేషణలు అయితే అప్పుడే మొదలైపోయాయి. షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.